యుద్ధ విన్యాసాలు చేయించింది. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అది ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో బ్లాస్ట్ అయిపోయి లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా అంటుకొని పోయింది. అంటే వాళ్ళు చేసే యుద్ధ విన్యాసాలు వాళ్ళకి తలగొరి పెట్టేసే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆ న్యూక్లియర్ దగ్గర ఉన్నటువంటి విషయాలు వాళ్ళు టెస్టింగ్ చేస్తుండగా వాళ్ళు ఏదో చేస్తుండగానే లీక్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్గా న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్ అది. ఇందులో కూడా ఏంటి ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మనకి థ్రెట్ ఇచ్చారు, ఏది న్యూక్లియర్ బాంబ్స్ మనం వాడుతామని అగెనిస్ట్గా థ్రెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా న్యూక్లియర్ చూసేలాక మీకు డెఫినెట్గా వార్ హెడ్స్ కానీ మేటింగ్ అని ఉంటుంది. వార్ హెడ్స్ని తీసుకొచ్చేసి ఒక డెలివరీ సిస్టమ్ని మేట్ చేస్తారు. ఆ తర్వాత కూడా ఏంటంటే ఆర్మింగ్ ఉంటుంది. ఆర్మింగ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్, అందులో కూడా ఏంటంటే సేఫ్టీ పిన్స్ లాగా సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ తీసేసిన తర్వాత డిటోనేషన్ జరిగింది. అంత తొందరగా ఒక న్యూక్లియర్ డిటోనేషన్ జరగడానికి అంత తేలిక కాదు. ఇది దీని కోడింగ్ సిస్టమ్ ఉండాలి, ఎన్ఎస్ఏ వాళ్ళ అప్రూవల్ ఉండాలి, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళ అప్రూవల్ ఉండాలి, ఒక కోడింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఇస్తేనే ఇది జరిగింది. అని ఇట్లాగా ఇదేంటంటే లో ఇంటెన్సిటీ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు న్యూక్లియర్ డిస్పర్షన్ లాగా తీసుకోవచ్చు. న్యూక్లియర్ డిస్పర్షన్ అంటే ఇది ఏ విధంగానే జరిగి ఉండొచ్చు. ఏదైనా స్మాల్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ ధార్మిక పదార్థాలు అక్కడే ఉన్నాయి. అన్నీ న్యూక్లియర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అక్కడే ఉన్నాయి. అది కాకంటే అక్కడ మిజైల్స్ ఉన్నాయి, ఏది న్యూక్లియర్ క్యాపబిలిటీ మిజైల్స్ ఉంది. న్యూక్లియర్ మిజైల్ సిలో అంటారు. న్యూక్లియర్ సిలో అంటే ఒక మిజైల్ ఆ ప్రాంతంలో సొరంగంలో నుంచి సడన్గా తీసేసి వాళ్ళు ప్రయోగించడానికి ఉపయోగించే ఇదొక విధంగా లాంచింగ్ వెహికల్ మిజైల్ అనమాట. అక్కడ ఉన్నట్టు మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా మిస్టేక్ వల్ల కానీ కూడా జరిగి ఉండొచ్చు ఇది న్యూక్లియర్ డిస్పర్షన్. దీనివల్ల ఇంపాక్ట్ కూడా మీరు అంటున్నారు కదా, దీని యొక్క ఇంపాక్ట్ రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల వాయువు కానీ నీటిని కానీ ఆ చుట్టుపక్కల మొత్తాన్ని కాలుష్యం చేస్తుంది డెఫినెట్గా. అది కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక విధమైన ఏంటంటే వాళ్ళు స్వయం కుప్రదాలు మీరు అన్నట్టు కూడా అది డెఫినెట్గా అయి ఉంటుంది. సో ఎంత మేర ప్రభావం ఉండొచ్చు ఈ రేడియేషన్? దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి అందరు రంగంలో దిగారు. సో దీని ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం, ఎన్ని కిలోమీటర్స్ మేర ఉండొచ్చు? ఎందుకంటే అది యాక్చువల్గా ఇది మనం అంత చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే ఏ విధంగా ఇంటెన్సిటీ, ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది జరిగేదాన్ని బట్టి, ఆ ధార్మిక పదార్థాలు ఎంతవరకు డిస్పర్షన్ అనేది జరిగిన దాన్ని బట్టి, ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్ ఎక్కువ ఉంది అనుకుంటే దాని పవర్ ఎక్కువ ఉంది, డెఫినెట్గా లార్జ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనకి వస్తున్న న్యూస్ ప్రకారం మనం చూసుకుంటే ఇట్ మే బీ అరౌండ్ 10 to 20 కిలోమీటర్స్ ఆ లోపే ఉండటానికి అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఒకసారి అక్కడి పాక్ మంత్రి కూడా పదే భారతదేశాన్ని హెచ్చరిస్తూ అణుబాంబులను ప్రయోగిస్తాం, అణుబాంబులను వేసేస్తాం, 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, సింధు జలాలు కనుక ఆపేస్తే మేము వాటిపైన ప్రయోగిస్తామని చెప్పి పిచ్చి కూతలు కూర్చున్నట్టు ఆ మంత్రి, ఇందాక చెప్పాను, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళంతటా వాళ్ళ యుద్ధ విన్యాసాలు చేస్తూ ఫైటర్ జెట్స్ని ప్రయోగిస్తూ వాళ్ళంతటా వాళ్ళు ల్యాండింగ్ చేసుకుంటూ ఆ ఫ్లైట్ పేలిపోతే లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది, మొత్తం తగలబడిపోయింది. స్వయంకృత అపరాధం, వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్లో కూడా వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. మన భారత ఆర్మీ, మన భారత డీజీఎంఓస్ మాత్రం చాలా స్పష్టంగా మేము కిరాణా హిల్స్ పైన దాడి చేయలేదని చెప్పారు. అయితే అక్కడ వాళ్ళ అత్యుత్సాహం అయి ఉంటుంది, అక్కడి వాళ్ళు ప్రయోగించే క్రమంలో వాళ్ళే దెబ్బతిని ఉంటారు. ఒకసారి ఆ మంత్రి 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి కదా మేము ప్రయోగిస్తున్నామని చెప్పినటువంటి ఆ మాటలు విందాం మళ్ళీ. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 రైట్ విన్నారు కదా, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన రైల్వే మంత్రి అబ్బాసి వీడేమంటున్నాడంటే 130 టెక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, మేము సింధు జలాల పైన వాటిని ప్రయోగిస్తాము, భారత్ పైప్ గా మోహరించి ఉన్నాము అని చెప్తున్నారు. అయితే మోహరించిన సమయంలోనే ఏదైనా లీక్ అయి ఉంటుంది, ఏకంగా తలకొరి వాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు రేడియేషన్ కారణంగా ఏమవుతుందో తెలుసా, అక్కడ ప్రజలు మొత్తం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇది ఇంకా గనక పెద్దదైతే అక్కడ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తయారు చేసుకున్నట్టు ఈ అక్కడే గనక పేరితే
పాకిస్తాన్ ఇక కనబడదు, పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా సైంటిస్టులు వెళ్ళిపోయారు. సో దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో చాలా మంది సైంటిస్టులు వెళ్తున్నారు, దేశ విదేశాలు సహకరిస్తున్నాయి. అది కంట్రోల్ అవుతుంది, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏంటి కొంతవరకు ఇప్పుడు లో లీకేజ్ ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బోరాన్ తీసుకొస్తున్నట్టున్నారు. ఈజిప్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రావడం జరిగింది. అక్కడ వీళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు ఎమ్మనే ఫ్లై తీసుకొచ్చారు. ఈ సైంటిస్ట్ పరంగా కూడా ఏంటంటే నేషనల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అనుకుంటా, అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ సెస్నా ఎయిర్క్రాఫ్ట్స్లో రావడం జరిగింది. అందుకని ఏంటంటే దానికి ఒక సూటబుల్ వెదర్ ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది ఎఫెక్ట్ అయింది, అది ఎంతవరకు కంటైన్ చేయడానికి అవకాశం ఉంది అని ఒక స్టడీ చేసి ఏ విధంగా సూటబుల్ స్టెప్స్ తీసుకుంటానికి అవకాశం ఉందో అనేది అక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న జడ్జిమెంట్ మనకి ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనం చదవడం అనేది కష్టపడుతుంది. సో అంటే కైరానా హిల్స్లో జరిగినటువంటి ఈ అణు లీకేజ్ అనేది ఎంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉంది? సో చాలా వరకు మనం మాట్లాడుకున్న సమయంలో ఒకవేళ పాకిస్తాన్ నుంచి అణు ప్రయోగించినా కూడా దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం, శక్తి భారత్ దగ్గర ఉంది. అయినప్పటికీ భారత్ కొంత ఇబ్బంది గురి కావచ్చు. సో అక్కడ రేడియేషన్ లేదండి, ఎంత దూరం నుంచి డెఫినెట్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ డెటోనేషన్ ఏంటంటే యాక్చువల్గా మీకు న్యూక్లియర్ ఎఫెక్ట్ కూడా డెటోనేషన్ ఏంటంటే ఏ చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుంది. అందుట్లో ఒక న్యూట్రాన్ ఒక ఆటం మీద మన రియాక్షన్కి చేస్తాం ట్రిగర్ మెకానిజం ద్వారా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా. దానికి అది నంబర్ ఆఫ్ చైన్ రియాక్షన్స్లో ఏంటంటే విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో ఇట్ విల్ బి డెవలపింగ్ లాట్ ఆఫ్ రియాక్షన్స్ వల్ల ఎనర్జీ కానీ టెంపరేచర్ బాగా బిల్డప్ అయ్యి అంత రేడియేషన్ అనేది షడన్గా అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఇది లో ఇంటెన్సిటీ ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, మనకు అవకాశం తెలుస్తుంది. ఇంత టైం ఉండదు డెటోనేషన్ కానీ ఏదైనా నిజంగా న్యూక్లియర్ బ్లాస్ట్ అనేది అయినట్టయితే. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు దేశ విదేశాల నుంచి వరకు సపోర్ట్ వస్తున్నారు, అంతవరకు ఓకే బాగానే ఉంది. అది సపోర్ట్ అని చెప్పడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఏ కంట్రీ ఉన్నా కానీ, ఎందుకంటే ఈ రేడియేషన్ మెటీరియల్ కాబట్టి అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్గా అది చేస్తారు డెఫినెట్గా. అది గ్లోబల్గా కూడా ఏంటంటే ఆ రేడియేషన్ ఎక్స్పర్ట్స్. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్లో ఇది కూడా ఒక భాగం అంటారా? అంటే కైరానా హిల్స్ పైన అటువంటి రేడియేషన్ లీక్ అయింది కాబట్టి పాకిస్తాన్ మోకాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళపై పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి ట్రంప్ నుంచి మధ్యవర్తం వహించి భారత్ని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదిర్చింది అనుకోవాలా? ఇది మన ఒక విధంగా పాజిటివ్గా చూసుకుని ఈ డెఫినెట్ కారణం అదే ఉంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు పాకిస్తాన్ మనతో మళ్ళీ ఫైట్ చేయగలరా? ఈ సిచ్యువేషన్ అక్కడే చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఇది అంతర్యుద్ధం జరుగుతుంది చాలా ప్లేసుల్లో. అక్కడే ఆర్మీ కూడా ఎవరు ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సిచ్యువేషన్లో అక్కడ ప్రజలు కూడా ఎఫెక్టెడ్ అవ్వడం వలన ప్రజల తిరుగుబాటు అనేది పాకిస్తాన్లో ఉండబోతుంది షార్ట్లీ. ఈ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే అందుకని ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే వాళ్ళే ఒక యుఎస్కి ఇన్ఫార్మ్ చేసేసి ఇట్లా జరిగి ఉండొచ్చు అని చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్కి కన్విన్స్. కానీ ఓపెన్గా పాకిస్తాన్ ఎక్కడ వాళ్ళు ఎగో ఫీలింగ్ కానీ ఏదైనా కారణం ఏదైనా కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లా. స్టిల్ వాళ్ళు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా విజయంగా భావిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ క్రికెటర్, పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది వాడు విజయోత్సవాలు చేస్తున్నాడు. ప్రధాని ఏమో ఏకంగా రాఫెల్ యుద్ధ విమానం మేము పేల్చేసాం భారత్ నుంచి, వాడు విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. S-400ని నేలమట్టం చేస్తామని రకంగా ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే విధంగా తప్పుడు భావనని ప్రపంచ దేశాలకు కల్పించే విధంగా లేఖను కూడా విడుదల చేశారు. ఈ లేఖ నా చేతిలో ఉన్న లేఖ పాకిస్తాన్ విడుదల చేసింది. అఫీషియల్గా సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి లేఖలు ఇవన్నీ కూడా పాకిస్తాన్